ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అనర్హత వేటు భయం పట్టుకుందా? రాజీనామా చేయాలా వద్దా అని తేల్చుకోలేకపోతున్నారా? ఏం చేయాలో తెలియక దానం నాగేందర్ నేతల ఇంటి చుట్టూ తిరుగుతున్నారా? అనర్హత వేటు పడకుండా ఏం చేయాలని లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారా? దానం నాగేందర్ తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని మదన పడుతున్నారా అంటే అవునని అంటున్నారు దానం సన్నిహిత వర్గాలు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేసిన స్పీకర్ పెండింగ్ లో ఉన్న మరో 2 ఎమ్మెల్యేల కేసులను విచారణ చేపట్టేందుకు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు రెండోసారి నోటీసులను జారీ చేశారు. కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని ఆయనను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులపై ఇప్పటి వరకు దానం నాగేందర్ ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదు. అయితే సుప్రీంకోర్టు విధించిన గడువు అక్టోబర్ 31 వరకు స్పీకర్ ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేయలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. అటు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులను 4 వారాల్లోగా తేల్చాలని మరోసారి గడువు విధించింది. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ 2 ఎమ్మెల్యేలకు రెండోసారి నోటీసులు జారీ చేశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులపై ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నారట దానం నాగేందర్. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన నాగేందర్ కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే తాను పార్టీ మారలేదు అని చెప్పే పరిస్థితి లేదు. దీంతో రాజీనామా చెయ్యాలా లేక స్పీకర్ అనర్హత వేటు వేసే వరకు ఉండాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట దానం. అయితే న్యాయ సలహా కోసం ఢిల్లీ వెళ్లిన దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వాలి, అనర్హత వేటు పడకుండా ఏం చేయాలనే దానిపై న్యాయ సలహా తీసుకున్నారట. అటు పార్టీ పెద్దలతోనూ రాజీనామా చేసి గెలుపొందితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ పెట్టారట. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా సీనియర్ మంత్రుల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. కాగా దానం నాగేందర్ రాజీనామా చేసేందుకే మొగ్గు చూపుతున్నారట. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక మంత్రులకు తన మనసులో మాట చెప్పారట. దానం నాగేందర్ చెప్పిన మాటలు విన్న నేతలు ఎవరూ ఆయనకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు దానం ఊహించిన స్థాయిలో సహకారం అందించేందుకు ముందుకు రాలేదని సమాచారం. నేతల తీరును చూసి నాగేందర్ కంగుతిన్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ కీలక నేతకు చెప్పుకొని వాపోయారట దానం. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని మదనపడుతున్నట్లు దానం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు విధించిన గడువు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇప్పటికే 8 మందిపై విచారణ పూర్తి చేసినా ఇప్పటి వరకు తుది నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారు. ఇక రాబోయే రోజుల్లో కడియం, దానం నాగేందర్ ఎపిసోడ్